వంశీతో జగన్ ములాఖత్ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వంశీపై తప్పుడు కేసులు పెట్టారని జగన్ ఆరోపిస్తే ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చింది టీడీపీ. దీనికి కౌంటర్ గా వైసీపీ ట్వీట్ చేసింది. చంద్రబాబు కుట్రను బయటపెట్టిన సత్యవర్ధన్ స్టేట్మెంట్ అంటూ లెటర్ విడుదల చేసింది. కిడ్నాప్ కేసుతో పాటు టీడీపీ ఆఫీస్పై దాడి ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. కక్ష సాధింపులో భాగంగా వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సత్యవర్ధన్తో వంశీకి సంబంధం లేకపోయినప్పటికీ కిడ్నాప్ చేశారంటూ తప్పుడు కేసులు పెట్టారనేది జగన్ వాదన. ఈ వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని పోయారట. అది ఎవడో చూశాడట. ఆ మనిషి దగ్గర 20,000 రూపాయలు, సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర 20,000 డబ్బు ఉంటే ఆ డబ్బులు కూడా లాక్కున్నారట. లాక్కొని కిడ్నాప్ చేసుకొని పోయారట అని తప్పుడు కేసు. కనీసం సత్యవర్ధన్ అనే వ్యక్తితో మాట్లాడను కూడా మాట్లాడకుండా ఫిబ్రవరి 13వ తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు. సీన్ కట్ చేస్తే సాయంత్రానికి ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చారు టీడీపీ నేతలు. ఓ లిఫ్ట్లో వంశీ, సత్యవర్ధన్తో పాటు మరికొందరు వంశీ అనుచరులు వెళ్లిన ఓ సీసీ ఫుటేజీని బయటపెట్టారు. ఫిబ్రవరి 11వ తేదీ 9:53 వాళ్లంతా లిఫ్ట్లో వెళ్తున్నట్లుగా ఆ సీసీ ఫుటేజీని చూస్తే అర్థమవుతోంది. ఇది వంశీ ఇంట్లోని లిఫ్ట్ సీసీ ఫుటేజీ అని టీడీపీ చెప్తోంది. పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో ఎక్కడా కక్ష సాధింపు చర్యలు లేవన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కక్షపూరితంగా వ్యవహరించుంటే అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అందరినీ అరెస్టు చేసి ఉండేవాళ్లమన్నారు. అయితే మంత్రి కొల్లు రవీంద్ర వీడియో విడుదల చేయడం పట్ల మాజీ మంత్రి అంబటి రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధారాలు ఏమైనా ఉంటే అధికారులు చూపించాలి, కానీ మంత్రి విడుదల చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మంత్రి దగ్గర ఆధారాలు కాదు, కక్ష మాత్రమే ఉందన్నారు. మంత్రి దగ్గర ఆధారాలు ఉంటే మంత్రి దగ్గర కక్ష ఉంది. ఇదే తప్పు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం నేను మనవి చేస్తున్నా. ఆయన నన్ను అరెస్ట్ చేస్తా అంట, వెల్లంపల్లి శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తా అంట. ఆయన ఎవరండి అరెస్ట్ చేయడానికి? నాకు అర్థం కాలేదు. ఆయన ఏమన్నా పోలీస్ ఆఫీసరా? మంత్రి ఏంటి సాక్ష్యాలు రిలీజ్ చేయటం ఏంటి? ఎస్పీని రిలీజ్ చేయమనండి, లేదా డిఐజీని రిలీజ్ చేయమనండి. ఇవన్నీ అడ్డగోలుగా వ్యవహారాలు జరుగుతున్నాయి, అర్థం కావట్లేదు. మంత్రులు రిలీజ్ చేయటువంటి సాక్ష్యాధారాలు. వంశీ అరెస్టు విషయంలో కూటమి ప్రభుత్వం తీరును వైసీపీ తప్పుపడుతోంది. కూటమి నేతలు సైతం గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యేగా వంశీ చేసిన అరాచకాలు చాలానే ఉన్నాయంటూ చిట్టా విప్పుతున్నారు.